హాయ్ అండి, నా పేరు డాక్టర్ విశ్వనాథ్. నేను విజయవాడలో విబో హాస్పిటల్స్లో అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. చాలా మంది పేషెంట్స్ ఈ మధ్య ఫుడ్ పాయిజనింగ్ అయింది, లూజ్ మోషన్స్ అవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఇలా జరిగినప్పుడు మనం బయట ఎక్కడన్నా ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయి నెక్స్ట్ డే మార్నింగ్ లూజ్ మోషన్స్ అయితే చాలా బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు కొంతమంది. ఇంటెస్టైన్స్ మూవ్మెంట్ తగ్గించడానికి ఒక టాబ్లెట్ ఉంటుంది, ఆ టాబ్లెట్స్ వాడుతున్నారు. ఆ టాబ్లెట్స్ అసలు వాడకూడదు, ఎందుకంటే అబ్రప్ట్గా మోషన్స్ ఆపేస్తే మోషన్స్లో వెళ్ళే బ్యాక్టీరియా కానీ బ్యాక్టీరియా నుంచి వచ్చిన టాక్సిన్స్ కానీ బాడీలో ఉండిపోతాయి పేగుల్లో. సో ఆ టాబ్లెట్స్ ఎప్పుడు వాడకూడదు. దానికన్నా మనం ఏం చేయొచ్చు, వంటింట్లో మీకు మన ఇంట్లోనే దొరికే ఒక చిన్న చిట్కా చెప్తాను. పెరుగు లేకపోతే మజ్జిగ మనం చాలా ఎక్కువగా తినడం వల్ల అందులో లాక్టోబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది పేగుల్లో. అది చాలా యూస్ఫుల్ బ్యాక్టీరియా. సో ఈ బయట ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని ఈ బ్యాక్టీరియా రిప్లేస్ చేయడం వల్ల లూజ్ మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బటర్ మిల్క్లో కానీ కర్డ్లో కానీ తింటే మనకి మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. మనం బాగా ఎక్కువగా హైడ్రేట్ చేసుకొని ఇలా కర్డ్ అండ్ బటర్ మిల్క్ ఇలా ప్రోబయోటిక్స్ అంటాం, అందులో ఉండే బ్యాక్టీరియా ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా మోషన్స్ కంట్రోల్ అవ్వకపోతే లోకల్గా మీరు మన ఈ గూగుల్ ఇలాంటివన్నీ చూసేసి టాబ్లెట్స్ కొనుక్కోవటం కన్నా ఫార్మసీస్లో మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి కారణం ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.